అనిపించిందండి మూవీ? ఇలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై. మనసే సే 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 ఇరగదీసే నక్షత్రం, ఇచ్చి పడేసే గోత్రం. ఫస్ట్ హాఫ్ మనసే సే 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 మేమందరం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ గారి తాలూకా. నా మనసే సే నిజంగా చెప్తున్నా, మళ్ళీ తొలి ప్రేమ మూవీలోకి తీసుకెళ్లిపోయినారు. హరిశంకర్ గారు అయితే నిజంగా ఎట్లా స్క్రిప్ట్ రాసిరో ఎట్లా డైరెక్ట్ చేసిరో కానీ మంచి మూవీ, మంచి మెసేజ్ ఇచ్చినారు. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ అయితే నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. శ్రీలీల గారి లీలలు కూడా నిజంగా చాలా బాగున్నాయి. మేడం మీరు ఖాళీగా ఉంటే మమ్మల్ని ట్రై చేసుకోండి మేడం, మా సార్ చాలా బిజీగా ఉంటాడు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఫన్, ఎంటర్టైన్మెంట్. జై పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షో చూడడం జరిగింది. మూవీ అయితే వన్ వర్డ్ చెప్పాలంటే టాపర్ అయ్యి వెళ్దామనే స్టూడెంట్ జస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చాడు బయటికి, అట్లా ఉంది సినిమా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే డైలాగ్స్ బాగా నచ్చాయి. వన్ వర్డ్ డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ క్లైమాక్స్ పోర్షన్ అంతా ఎంగేజింగ్గా లేదు, క్లైమాక్స్ నార్మల్గా అనిపించింది. కొన్ని పాత మూవీ రెఫరెన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి సెకండ్ హాఫ్ చూస్తుంటే. బట్ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో చూడని చెయ్యండి డాన్స్ స్టెప్పులు ఈ మూవీలో చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది కంప్లీట్ ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు తెలిసిందే కదా, ఆయన స్టెప్ వేస్తే మామూలుగా ఉండదు, ఊపేసాడు మామూలుగా లేదు థియేటర్ మొత్తం. ఇంకా కొన్ని సాంగ్స్ ఫ్యాన్స్ కోసం పెట్టారనమాట, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కుర్చీ మడత పెట్టి కొడితే ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఒకటి ఉంటుంది అక్కడ. సో ఆ లెవెల్లో చాలా బాగా కుర్చీ మడత పెట్టాడు అనమాట, మామూలుగా కాదు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఒకటే చెప్తున్నాను, చాలా మంది నెగిటివ్ టాక్ చెప్తున్నారు. ప్లీజ్ నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేయొద్దు. ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ బోర్ అండి. సెకండ్ హాఫ్ ఏ మాత్రం తగ్గలేదు, ఇచ్చి పడేశాడు, అర్థమవుతున్నా. కానీ మీరు ఆ విషయం చెప్పకుండా బోర్ అని చెప్తున్నారు, సినిమా మొత్తం ఫ్లాప్ అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో నెగిటివ్ రివ్యూస్ని ఎంకరేజ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయొచ్చు. ఒకటి కూడా లేదు కదన్నా, కాంట్రవర్సీ లేదు. పవన్ అన్న లేపుకోవాలంటే 100 డైలాగ్ పెట్టి లేపుకోవచ్చు ఆయన సినిమాలో. ఎక్కడ కానీ ఒక చిన్న డైలాగ్ కూడా పాలిటిక్స్ సంబంధించింది లేదు. సినిమా మాత్రం చాలన్నా. ఓజీ తర్వాత ఇంకేం చూపిస్తారా అనుకున్నాను, ఏం చూపించాడని హరీష్ శంకర్ పవన్ అన్నని గుర్తుండిపోతుంది. మాకు ఇది చాలు, కానీ ఓజీ 2 కావాలా. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ అయితే దేక్లేంగే సాలలో చాలా 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 బాగా చేశారు. నిజం చెప్తున్నా, స్క్రీన్లో కూర్చున్న వాళ్ళందరూ గట్టి అరుస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి డాన్స్ చూసి. చాలా బాగా చేశారు. డాన్స్ రాదన్న ప్రతి ఒక్కరికి నాకు వచ్చు, నేను చేసి చూపిస్తా అన్నట్టు చేసి చూపించేశారు అంతే. ఇరగదీసే నక్షత్రం, ఇచ్చి పడేసే గోత్రం. ఎలా అనిపించిందండి మూవీ? ఇలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టైల్స్ కానీ డాన్స్ కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. అంటే గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మామూలుగా ఉండదు అన్న, ఓజీ అంటే ఓజీయే. ఆ ఓజీలో కొన్ని సీన్స్ ఇందులో పడతాయి, పడినప్పుడు మామూలుగా ఉండదు ఫ్యాన్స్ కి. 10 ఏళ్ళకి వచ్చే కదా పవన్ కళ్యాణ్ ఏ మూవీ అయినా మాకు ఓజీ లాంటిదే. ఏ మూవీ అయినా మాకు పవన్ కళ్యాణ్ లాంటిది, ఓజీ లాంటిదే. And it was amazing. It is also recommended for families అన్నమాట. కామెడీ, యాక్షన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐ లవ్ ద విలన్ ఆర్క్. అంతా చాలా బాగుంది అనమాట. ఇట్ వాస్ అమేజింగ్. నువ్వు వినొచ్చు, కానీ నాకు అది ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుండింది అనమాట. అదే నాకు మెయిన్గా నచ్చింది అన్నమాట. ఎవరైనా ఏమన్నా అంటే నా పేరు చెప్పండి, ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా అని చెప్పండి అనే డైలాగ్ ఐ లవ్ ఇట్. ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద బెస్ట్. సినిమాలో నేషనల్ ఇంకా ఎలా ఉండాలి, మన ప్యాట్రియాటిక్ ఎలా ఉండాలి, అలాంగ్ విత్ దట్ హౌ యూ షుడ్ డిజైన్ యువర్ సెల్ఫ్, మనకి ఏది ప్రయారిటీ కాదు అనేది కూడా ఒక మెసేజ్ యూత్కి ఇచ్చారు. ఆసమ్ రియల్లీ. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్లో పవన్ కళ్యాణ్ గారి డాన్స్ నాకు అంత అనిపించలేదు, మళ్ళీ ఇలానే ఉంటుంది అనుకున్నా. కానీ బట్ ద వే సెకండ్ హాఫ్లో తను ఒక సాంగ్ డాన్స్ చేస్తారు, దట్స్ రియల్లీ అ పార్ట్. అండ్ ఆసమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ సెకండ్ హాఫ్లో సిన్స్ బిగినింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తొలి ప్రేమ ఉంటుంది. అండ్ రీమేక్ సాంగ్ కావచ్చు, శ్రీలీల గారి టేకింగ్ కావచ్చు. ఫస్ట్ హాఫ్లో యూ కెన్ టు బి ఫ్రాంక్ కొంత లైట్ లో అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. నో రాంగ్. ఒకసారి చూసి మాట్లాడాలి. మీరు చూడండి, నెట్లో రివ్యూస్ చూసి యూ షుడ్ నాట్ జడ్జ్ ఎ మూవీ. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ లేదండి, అంటే యూ కెన్ ఫీల్ దట్ ఎసెన్స్ బట్ నాట్ రియల్లీ, యూ కాంట్ రిలేట్ ఎనీవేర్. ఇట్స్ రియలీ గుడ్ మూవీ.
Yeah, I will be giving around 3.5, 3.75 for 5. ఉగాదికి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ 12 years తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ మూవీ చాలా బ్లాక్ బస్టర్. అంటే గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ లా అనిపించిందా డిఫరెంట్? చాలా బాగుంది గబ్బర్ సింగ్ కన్నా. వాళ్ళ కెమిస్ట్రీ మొత్తం శ్రీలీల ఇది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేశారంట కదా. చాలా బాగుందండి సాంగ్ మట్టికి దేకలేంగా చాలా బాగుంది అసలు. అది కూడా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ రిపీట్ చేశారంట కదా. అది తొలి ప్రేమలో సాంగ్ ఉంటుంది కదా, చాలా బాగుంది. అది ఇద్దరికి బాగా సెట్ అయింది. పాత దానికన్నా ఇది బాగా సెట్ అయింది. ఏం చెప్పలేకపోతున్నానండి సినిమాని చూసి. అసలు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇంకోసారి చూపించినట్టుంది. హరీష్ శంకర్ లాస్ట్ టైం ఇలా తీసినా సరే సినిమాని పవన్ కళ్యాణ్కి మాత్రం సినిమాని మంచిగా తీస్తాడు హరీష్ శంకర్ అయితే. అదైతే చెప్పగలను. ఆ వింటేజ్ సాంగ్ మనసే సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా వాడాడు. అది చాలా బాగా వాడాడు ఆ పాటలు మాత్రం. స్టోరీ ఏం లేదని కాదండి, అసలు ఏం ఏ సినిమాలోనే అదే ఉంటుంది అంతే. సినిమాకి వచ్చి చూసి అప్పుడు రివ్యూ. ఓజీ వేరు కదండి, అది ఎప్పటి నుండో ఉన్న హైప్. అది ఆ హైప్ తీసుకుంటూ వచ్చారు. ఇది తక్కువ హైప్ తో వచ్చింది, కాకపోతే ఇది రిలీజ్ కూడా ప్రీపోన్ అయింది. సో దానివల్ల ఇలా అయింది. కానీ ఈరోజు మళ్ళీ దూరం అంటున్నారు. సో దానికే ఇలా అంటున్నారు అంతేగాని సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ప్యూర్ అవుట్ అండ్ డెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. టిపికల్ తెలుగు మూవీ. ఇప్పుడు అవన్నీ మనం డిసైడ్ చేయలేమండి, మనం ట్రేడ్ పండిట్స్ కాదు. జస్ట్ వీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వి థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. థరోలీ ఎంజాయ్డ్ మూవీ. ఓజీ ఈజ్ లైక్ సెలబ్రేషన్. టిపికల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా గబ్బర్ గబ్బర్ సింగ్ సింగ్ ఫ్లేవర్ అంటే హరీష్ శంకర్ గారు 1 years ఉన్నాయండి. హరీష్ శంకర్ 1 years ఉన్నాయి. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ అలాంటి ఫ్లేవరే. బాలీవుడ్ లో దురంధర్ 2 ఎలా ఉందో సేమ్, లోపల ఫ్లేవర్ అంతా సేమ్. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది. నాకైతే సినిమా థియేటర్లో మెయిన్గా ఫ్యాన్స్తో చూసే సినిమా. ఫ్యాన్స్ స్టఫ్ ఫిలిం. కామన్ ఆడియన్స్కి ఎంతవరకు వెళ్తుంది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ప్యూర్ మాస్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అదైతే పక్కా చెప్పగలను. ఎందుకంటే డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్షన్ కానీ, ఆ తొలి ప్రేమ లేదంటే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మిస్ అవుతున్నారు, ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే బ్యాక్ వచ్చారు. కానీ స్టోరీ మటుకు రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం లేదు. ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. అండ్ పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి. ఆంధ్ర పొలిటికల్ సెటైర్స్ అయితే నాకు బాగా కనిపించాయి. సో విలన్ పేరు కూడా నల్ల నాగప్ప అని పెట్టారు. అది జలగప్పో జగనప్పో అని పెడితే బాగుండేది అనిపించింది. ఆ కంటెంట్ కరెక్ట్గా వైబ్ అయ్యేది. మేము కూడా థియేటర్లో వైబ్ అయ్యేవాళ్ళు అనిపించింది. ఎందుకంటే జలగబట్టినట్టు 5 ఏళ్ళు పట్టి పీడించి ఆంధ్రాను వదిలేసాడు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర పరిశుభ్రంగా ఎలా ఉందో దాని కంటెంట్ తోటి పొలిటికల్గా మంచి నాయకుడు ఉంటే ఎలా ఉంటుంది రాష్ట్రం అనే దాన్ని చాలా పొలిటికల్గా చెప్పారు సినిమాలో. అది బాగా అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి డైలాగులు, హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా చూడాలనుకుంటే అలా చూపించడం. అండ్ మ్యూజిక్ మళ్ళీ నాకు దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు బాగున్నాయి, కానీ తమనన్న డప్పులు అంటే ఈయనేమో సూదింగ్గా వెళ్తుంది, ఈయనేమో డప్పులు కొడుతున్నారు. సో అది కూడా సూదింగ్గా ఉంటే బాగుంటుందేమో. దేవిశ్రీ గారు బ్యాక్గ్రౌండ్ ఇచ్చుంటే బాగుండేదేమో అని ఫీల్ వచ్చింది. మిగతాదంతా ఓకే. మూవీ చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, మామూలుగా హడావిడి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉగాది సందర్భంగా పచ్చడి తాగి భక్షాలు తిని మీరందరూ సినిమాకి వచ్చి చూడండి. ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా వరకు ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. ఓల్డ్ సాంగ్స్ తో అదరగొట్టారు. అసలు స్టోరీ, సాంగ్స్, మ్యూజిక్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అదిరిపోయింది మూవీ. తొలి ప్రేమ సాంగ్ ఉంది, నీ మనస్సే సాంగ్. ఆ సాంగ్ తో శ్రీలీలతో యాక్టివ్ మొత్తం సాంగ్ ఉంటుంది. లవ్ ఎఫైర్ సాంగ్ ఉంటుంది. చాలా బాగుంది సాంగ్ కానీ, సాంగ్స్ కానీ, డాన్స్ అదిరిపోయింది. అసలు చాలా బాగుంది. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడండి. బీజిఎం చాలా బాగుంది. మూవీ మాత్రం ఎక్కడ బోర్ లేదు. ఈ సందర్భంగా, ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, మా కళ్యాణ్ బాబు అంటున్నారు. మొత్తం రచ్చ ఉంది థియేటర్ మొత్తం. సినిమా మాత్రం చూడండి, చాలా బాగుంది మూవీ.